ఐర్లాండ్ తో సిరీస్ ను కోల్పోయిన టీమిండియా ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపై బలంగా పుంజుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరి తొలి టీ20లో ఎవరు ఫేవరెట్, పిచ్ ఎలా ఉండబోతుంది, భారత తుది జట్టు ఎలా ఉండొచ్చు, ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. జూలై 1వ తేదీ రాత్రి 10 గంటలకు ఇంగ్లాండ్ లోని రివర్ సైడ్ గ్రౌండ్ చెస్టరీ లీ స్ట్రీట్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్, డిడి స్పోర్ట్స్ అలాగే జియో హాట్స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. ఇక పిచ్ విషయానికి వస్తే రివర్ సైడ్ గ్రౌండ్ సాధారణంగా పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. కొత్త బంతితో స్వింగ్ ఎక్కువగా లభిస్తుంది. తొలి కొన్ని ఓవర్లలో బ్యాటర్లు చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. అయితే బంతి పాతబడే కొద్దీ బ్యాటింగ్ సులభంగా మారుతుంది. ఈ మైదానంలో టీ20లో మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 163 పరుగులు, రెండో ఇన్నింగ్స్ సగటు 150 పరుగులు. కాబట్టి 165 నుంచి 175 పరుగులు చేస్తే అది పోటీ స్కోర్ గా చెప్పవచ్చు. వాతావరణం కూడా మ్యాచ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత దాదాపు 20 డిగ్రీల సెల్సియస్ ఉండనుంది. తేలికపాటి మేఘాలు, గాలి కారణంగా పేసర్లకు మరింత సహకారం లభించే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఛాన్స్ వస్తే వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటాడన్నది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2026లో ప్రపంచ స్థాయి బౌలర్ల బౌలింగ్ ను సైతం ఊచకోత కోసిన ఈ కుర్రాడు పేస్ కు అనుకూలించే ఇంగ్లాండ్ పిచ్చులపై ఎలా ఆడతాడో చూడాలి. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో వైభవ్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరిద్దరూ ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ కు ఆడారు. వైభవ్ బలహీనతలు ఏంటో ఆర్చర్ కి తెలిసి ఉండొచ్చు. సూర్యవంశీని ఎలా కట్టడి చేయాలి అని ఐపీఎల్ సందర్భంగా ఆర్చర్ కు ప్రశ్న ఎదురవగా టోర్నీ ముగిసిన తర్వాత సమాధానం చెప్తానన్నాడు. ఇప్పుడు భారత జట్టు గురించి మాట్లాడితే కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ గా సంజు శాంసన్ జట్టును నడిపించనున్నారు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. 3వ స్థానంలో ఇషాన్ కిషన్, 4వ స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, 5వ స్థానంలో తిలక్ వర్మ ఆడే అవకాశం కనిపిస్తోంది. ఆల్ రౌండర్లుగా శివం దూబే, అక్షర్ పటేల్ జట్టుకు బలం కానున్నారు. బౌలింగ్ విభాగంలో హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ అలాగే స్పిన్ బాధ్యతలను రవి బిష్ణోయ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఇంగ్లాండ్ జట్టులో జోస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్, హ్యారీ బ్రూక్, విల్ జాక్, సామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉండడంతో ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా మారనుంది. మొత్తానికి చూస్తే స్వదేశంలో ఆడుతున్న ఇంగ్లాండ్ కు కొత్త ఆధిక్యం ఉన్నప్పటికీ టీమిండియా యువ ఆటగాళ్లు తమ సామర్థ్యానికి తగ్గట్టుగా ఆడితే తొలి టీ20 విజయంతో సిరీస్ ను ఆరంభించే అవకాశం ఉంది. మరి మీ అంచనా ఏమిటి? తొలి టీ20లో గెలిచేది భారతేనా లేక ఇంగ్లాండా? అలాగే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అవుతారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన క్రికెట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.